హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ లెసన్ కసాగు గసాబా ఇంగ్లీష్ లో అయితే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనొచ్చు లేదా జీసీడీ అని కూడా అనొచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. సిక్స్త్ క్లాస్ కాబట్టి బోత్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో కసాగు గసాబాల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది, ఆ సంబంధాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎన్ని మోడల్స్ పరంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు, అదే విధంగా టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము, ఎవరైనా ఎస్జిటిని బేస్ చేసుకొని మనం రెఫరెన్స్ కోసం వీడియోస్ ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ ఫ్రెండ్స్. అదే ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ కేవలము 200 రూపీస్ మాత్రమే. అదే విధంగా ఎస్జిటిని బేస్ చేసుకొని మొత్తము మ్యాథ్స్ లో ఉండేటువంటి 6 టాపిక్స్ యొక్క వాటి యొక్క సబ్ టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది క్షేత్రమితి కావచ్చు, సంఖ్యా వ్యవస్థ, మొత్తం 6 టాపిక్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ లో మీరు చెక్ చేసుకోగలరు. మరి ఇప్పుడు క్లాస్ వైజ్ గా సిక్స్త్ క్లాస్ థర్డ్ లెసన్ కసాగు గసాబా. మరి ఏంటి కసాగు గసాబాల మధ్య సంబంధం ఏంటి, మరి ఆ రిలేషన్ మనము ఏ విధంగా చెప్తాము అంటే, ఏవైనా రెండు సంఖ్యలు తీసుకున్నప్పుడు ఈ రెండు సంఖ్యలను బేస్ చేసుకొని కసాగు గసాబాల మధ్య సంబంధం ఏంటి అంటే, రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే కసాగు ఇంటూ గసాబా, ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. మరి ఈ ఫార్ములాను బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉందో ఫస్ట్ చూద్దాం. ఏ విధంగా అడగవచ్చు అంటే, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి కసాగిచ్చి గసాబా కనుక్కోమనొచ్చు, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి గసాబా ఇచ్చి కసా కూడా కనుక్కోమనొచ్చు. ఇంకా సింపుల్ లాజిక్ ఏంటి అంటే, కసాగు కనుక్కోమని ఇచ్చాడు అనుకోండి, ఆ రెండు సంఖ్యల లబ్ధము బై గసాబా అవుతుంది. గసాబా కనుక్కోమన్నాడు అనుకోండి, రెండు సంఖ్యల లబ్ధము బై కసాగ్ అవుతుంది. మరి బై ఎందుకు వస్తుంది ఒకసారి చూద్దామా. ఇది మల్టిప్లికేషన్ లో ఉంది కాబట్టి ఈ కసాగిట్ వస్తే ఏమవుతుంది, బై అవుతుంది. అప్పుడు గసాబా ఇస్ ఈక్వల్ టు రెండు సంఖ్యల లబ్ధము బై కసాగ్ అవుతుంది. లేదా గసాబా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, గసాబా ఇచ్చాడు అనుకోండి, రెండు సంఖ్యల లబ్ధము బై కసాగ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, గసాబా అవుతుంది. లేదా డైరెక్ట్ ఫార్ములాను బేస్ చేసుకుని కూడా మీరు ఆన్సర్ చేయవచ్చు. ఇది ఒక మోడల్. అంటే కసాగిచ్చి లబ్ధం ఇచ్చి గసాబా అడిగినా, లబ్ధం ఇచ్చి గసాబా ఇచ్చి కసాగ్ అడిగినా కానీ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మోడల్ లో ఇంకొక విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు. ఏ విధంగా అడగవచ్చు అంటే, కసాగిస్తాడు, అదే విధంగా గసాబా కూడా ఇచ్చి ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య ఎంత అంటాడు. ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య ఎంత, ఇది ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్. కసాగిస్తాడు, గసాబా ఇస్తాడు, ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య ఎంత. మరి ఆ రెండవ సంఖ్య ఏమవుతుంది అంటే, ఏవైనా రెండు సంఖ్యలు ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనుకున్నాము అనుకోండి, మరి ఆ రెండు సంఖ్యల లబ్ధం అంటే ఏంటి, ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. అప్పుడు రెండవ సంఖ్య బి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ ఏ ఇట్ వస్తే బై ఏ అవుతుంది. కాబట్టి మనం ప్రాబ్లం అదే ఫార్ములా బేస్ చేసుకుని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, రెండు సంఖ్యల లబ్ధంలో రెండవ సంఖ్య ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ రెండు మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటి, రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. రెండవది ఏంటి, రెండవ సంఖ్య ఇస్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చేస్తే రెండు సంఖ్యల కసాగు 290 మరియు వాటి లబ్ధము 7250 అయినా వాటి గసాబా ఎంత. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కసాగిచ్చాడు, లబ్ధం ఇచ్చాడు, గసాబా కనుక్కోమన్నాడు. ఇప్పుడే చెప్పాను చూడండి, కసాగు గసాబా లబ్ధాన్ని బేస్ చేసుకొని ఏవైనా రెండు సంఖ్యల మధ్య రిలేషన్ ఏంటి అంటే, రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్,
రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది కసాగు ఇంటూ గసాబా. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. రెండు సంఖ్యల లబ్ధము ఇస్ ఈక్వల్ టు కసాగు ఇంటూ గసాబా. మరి రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? రెండు సంఖ్యల లబ్ధము 7250 దట్ ఈస్ ఈక్వల్ టు కసాగు ఇచ్చాడు 290 ఇంటూ ఏం క్యాలిక్యులేట్ చేయాలి? గసాబా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇంకా చిన్న లాజిక్ ఏంటి అంటే రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి కసాగ్ ఇచ్చి గసాబా కనుక్కోమన్నా, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చి గసాబా ఇచ్చి కసాగ్ కనుక్కోమన్నా, లబ్ధము బై కసాగు చేస్తే గసాబా వస్తుంది, లబ్ధము బై గసాబా చేస్తే కసాగ్ వచ్చేస్తుంది. మరి ఈ 290 మల్టిప్లై లో ఉంది కదా, ఇది ఈ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. కాబట్టి గసాబా ఇస్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పాను చూడండి, గసాబా అంటే ఏం కనుక్కోవాలి? రెండు సంఖ్యల లబ్ధము బై కసాగు చేసిన ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ 7250 ఈ 290 వస్తే ఏమవుతుంది? బై 290. హియర్ 0 0 క్యాన్సల్. 725 బై 29 దేంతో మల్టిప్లై అవుతుందా చూద్దాం. 29 తో డివైడ్ చేస్తున్నా. 29 2s 2 9s 18 1 ఉంటుంది. 2 2s 4 plus 1 5. హియర్ 2 లోంచి 8 పోతే కాబట్టి 12. 12 లోంచి 8 పోతే 4. హియర్ 6 1 దట్ ఈస్ 5. నెక్స్ట్ 5 తో పోతుందా? ఎస్. 5 9s 45. 5 2s 10 4 14 సరిపోయింది చూడండి. అంటే 29 1s 29 25s 29 1s 29 25 అప్పుడు గసాగ్ ఎంత వస్తుందంటే 25. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు సంఖ్యల లబ్ధము 3276 వాటి గసాబా 6 అయినా కసాగు ఎంత? సేమ్ ప్రాబ్లం. లబ్ధం ఇచ్చాడు, గసాబా ఇచ్చాడు, కసాగ్ కనుక్కోమనాలి. సేమ్ ప్రాబ్లం. మనం కసాగ్ కనుక్కోమన్నా గసాబా కనుక్కోమన్నా మరి కసాగ్ కనుక్కున్నాడు కాబట్టి కసాగు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? దీన్ని బేస్ చేసుకొని ఈ గసాబా ఇటు వస్తే బై అవుతుంది కాబట్టి లబ్ధము బై గసాబా అవుతుంది. లబ్ధం ఎంత ఇచ్చాడు? 3276 బై గసాబా ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ 6 కాబట్టి బై 6. సో క్యాన్సిలేషన్ చేస్తే 6 1 6 6 5 32 ఉంటుంది. 6 4 24 3 ఉంటుంది. 6 6 36. సో కసాగ్ ఏమవుతుంది అంటే 546. రెండు సంఖ్యల లబ్ధము 3276 గసాబా 6 అయితే కసాగ్ ఏమవుతుంది అంటే 546. చిన్న లాజిక్ ఏంటి? లబ్ధం ఇచ్చి కసాగ్ ఇచ్చి గసాబా కనుక్కోమన్నా, లబ్ధం ఇచ్చి గసాబా ఇచ్చి కసాగ్ కనుక్కోమన్నా కసాగు ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? లబ్ధము బై గసాబా. గసాబా ఏమవుతుంది? లబ్ధము బై కసాగు చేస్తే చాలు. దేన్ని బేస్ చేసుకుంటే ఈ ఫార్ములాను బేస్ చేసుకొని. నెక్స్ట్ వన్ చూడండి. రెండు సంఖ్యల గసాబా 6 మరియు కసాగు 36. ఒక సంఖ్య 12 అయినా రెండవ సంఖ్య ఎంత? సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇదే ఫార్ములాను బేస్ చేసుకొని కసాగ్ ఇచ్చాడు, గసాబా ఇచ్చాడు. ఈ రెండు సంఖ్యల లబ్ధం ఉంది కదా, ఆ రెండు సంఖ్యల లబ్ధంలో ఒక సంఖ్య ఇచ్చి ఇంకో సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధము అంటే మనం ఏం చెప్పొచ్చు? మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య అని చెప్పొచ్చా? రెండు సంఖ్యలు కాబట్టి మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా. సేమ్ ఫార్ములానే. అప్పుడు రెండవ సంఖ్య ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య చేస్తే సరిపోతుంది. మరి లెక్క ప్రకారము రెండవ సంఖ్య కనుక్కోవాలి కాబట్టి రెండవ సంఖ్య ఇస్ ఈక్వల్ ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య. కసాగు ఎంత ఫ్రెండ్స్? 36 ఇంటూ గసాబా ఎంత? 6 బై ఇది వస్తే బై అవుతుంది. బై మొదటి సంఖ్య ఎంత? 12. సింప్లిఫై చేస్తే 6 1s 6 2s 2 1s 2 1s 2 2 8s 16 దట్ ఈస్ 18. అంటే ఇక్కడ రెండవ సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 18 అవుతుంది. నెక్స్ట్ వన్. రెండు సంఖ్యల గసాబా మరియు కసాగులు వరుసగా 9 మరియు 54. గసాబా 9 ఇచ్చాడు, కసాగు 54 ఇచ్చాడు. ఒక సంఖ్య ఇచ్చి రెండవ సంఖ్య కనుక్కున్నాడు. మరి రెండవ సంఖ్య ఫార్ములా ఏమవుతుంది? కసాగు ఇంటూ గసాబా బై మొదటి సంఖ్య. మరి కసాగు ఎంత? 54 ఇంటూ గసాబా ఎంత? 9 బై ఒక సంఖ్య ఎంత? 18. Here 9 1s are 9, 9 2s are 18. Here 2 1s are 2 2s are 4, 2 7s are 14. అప్పుడు రెండో సంఖ్య మనకి ఏమవుతుంది అంటే 27. లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఆ లాజికల్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే రెండు సంఖ్యల గసాబా 16 మరియు కసాగు 324 గా ఉండవచ్చా అంటే ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాడు. దీని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అంటే రెండు సంఖ్యల గసాబా 16 అయితే ఈ క్రింది వానిలో ఏది కసావుగా కావచ్చు, ఏది కసావుగా ఉండవచ్చు అని అడుగుతాడు. సో దానికి మనకి కండిషన్స్ తెలిస్తేనే అటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే గసాబా 16 అయినప్పుడు కసాగు ఏది కావచ్చు అనేది కండిషన్.
ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, గసాబా ఎంతైతే ఉంటుందో ఆ గసాబా యొక్క గుణిజంలో ఏదో ఒక గుణిజం అనేది మనకి ఏమవుతుంది అంటే కసాగు అవుతుంది. గుణిజము అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 7 యొక్క గుణిజాలు ఏంటి? 7 యొక్క గుణిజాలు అంటే అర్థం ఏంటి? 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 డాష్ డాష్ డాష్. అంటే ఇక్కడ 7 14 21 28 ఇవన్నీ మనకి ఏమవుతాయంటే 7 యొక్క గుణిజాలు అవుతాయి. ఇక్కడ కూడా కాన్సెప్ట్ అంతే. గసాబా ఎంతైతే ఉంటుందో ఆ గసాబా యొక్క ఏదో ఒక గుణిజంలో మనకి ఏముంటుంది అంటే కసాగు ఉంటుంది. అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కసాగు అనేది ఖచ్చితంగా గసాబాచే భాగించబడుతుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చినటువంటి కసాగు ఏదైతే ఉంటుందో ఆ కసాగు అనేది ఖచ్చితంగా దేనిచే భాగించబడుతుంది? గసాబాచే భాగించబడుతుంది. భాగించబడితేనే అది కసాగు కావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కసాగు ఎంత ఇచ్చాడు? ఇక్కడ 384 ఇచ్చాడు. మరి గసాబా ఎంత ఇచ్చాడు? 16 ఇచ్చాడు. మరి 16 చే భాగించబడింది అనుకోండి, గసాబా 16 అయినప్పుడు కసాగు 384 కావడానికి ఛాన్స్ ఉంది అని అర్థము. మరి చూద్దామా 16 తో. 16 2 32, 6 4, 16 4 64, 0 అంటే కావడానికి ఛాన్స్ ఉంది. గసాబా 16 అయితే కసాగు 384 కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ 384 కాకుండా 360 అని ఇచ్చాడు అనుకోండి, 360 అని ఇస్తే ఓకేనా 360 గా ఉండవచ్చా అని ఇచ్చాడు అనుకోండి, ఈ 360 అని దేంతో భాగించబడాలి? 16 తో భాగించబడాలి. 16 32 4 0, 16 32 16 48 పోదు కాబట్టి 16 32 8 అంటే ఇది ఖచ్చితంగా భాగించబడిందా? 360 అనేది 16 చే భాగించబడలేదు కాబట్టి గసాబా 16 అయితే కసాగు అనేది 360 ఉండడానికి పాసిబిలిటీ లేదు. అంటే సింగిల్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే కసాగు అనేది ఖచ్చితంగా గసాబా చే భాగించబడాలి లేదా గసాబా యొక్క గుణిజమే ఏమై ఉండాలి అంటే కసాగు అయి ఉండాలి. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, గసాబా ఎంత ఇచ్చాడు? 14 అని ఇచ్చాడు. మరి కసాగు 204 కావడానికి పాసిబిలిటీ ఉంటుందని అడిగాడు. అంటే మీరు ఏం చేయాలి? కసాగు 204 ఇచ్చాడు కాబట్టి 204ను దేంతో భాగించాలి? ఇచ్చినటువంటి గసాబా 14 చే భాగించాలి. 14 1 14 ఎంత ఉంటుంది? 6 4 16 చూడండి, 16 ఏకంలో 64 ఉంటుందా? 14 ఏకంలో 14 5 70, 14 56. సో మనకి ఏమొస్తుంది? ఇక్కడ 8 వస్తుంది. అంటే 204 అనేది ఎగ్జాక్ట్ గా 14 వచ్చి భాగించబడలేదు కాబట్టి గసాబా 14 ఇచ్చినప్పుడు 204 కావడానికి కసాగు పాసిబిలిటీ లేదు. ఈ విధంగా ఏది పాసిబిలిటీ కావచ్చు, ఏది పాసిబిలిటీగా కాకపోవచ్చు. నెక్స్ట్ ఈ కసాగు గసాబాల మధ్య గసాబాకు కొన్ని రిలేషన్స్ చెప్పొచ్చు. ఏవైనా 2 వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ 2 వరుసల మధ్య గసాబా ఎంత ఉండొచ్చు, లేదా ఏవైనా 2 వరుస సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి మధ్య గసాబా ఎంత రావచ్చు, ఏవైనా 2 వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి మధ్య గసాబా ఎంత రావచ్చు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏవైనా 2 వరుస సంఖ్యలు తీసుకుంటే 2 వరుస సంఖ్యలు నీ ఇష్టం ఏవైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 13 14 తీసుకుంటున్నా, 2 వరుస సంఖ్యలు. మరి ఈ 2 వరుస సంఖ్యల యొక్క గసాబా మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ 2 సంఖ్యలు ఏ కామన్ సంఖ్య చే భాగించబడుతుందా? దేంతో 1తో తప్ప ఇతర ఏ సంఖ్య చే 13 14 2 భాగించబడవు కాబట్టి 13 14 లెక్క గసాబా ఏమవుతుంది? 1 అవుతుంది. నీ ఇష్టం ఏమైనా తీసుకో. 75 76 1 తో తప్ప ఇంకా ఏ ఇతర నెంబర్ వచ్చే 2 కామన్ గా డివిజబుల్ కావు కాబట్టి ఈ 2 సంఖ్యల యొక్క గసాబా కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవైనా 2 వరుస సంఖ్యల గసాబా మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. నెక్స్ట్ రెండు వరుస సరి సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి, ఏవైనా 2 వరుస సరి సంఖ్యలు తీసుకుంటే వాటి యొక్క గసాబా ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 18 20 తీసుకుంటున్నాం, అది వరుస అంటాడు. వరుస అంటే పక్క పక్కవి అని. ఓకేనా? 18 తర్వాత ఏం రావాలి? 20 రావాలి, వేరే తీసుకోకూడదు. ఎందుకని? 2 వరుస సరి సంఖ్యలు అంటున్నాం కాబట్టి. మరి ఈ 2 కామన్ గా దేంతో అయినా డివిజిబుల్ అవుతాయా? 2 తో పోతే చూడండి, 2 9 18, 2 10. ఫస్ట్ దేంతో పోయింది? 2 తో పోయింది. ఇంకా దేంతో పోతాయా? 9 10 ఇంకా ఏ ఇతర కామన్ సంఖ్యలు చెప్పవు కాబట్టి ఓన్లీ 2 తోనే పోయింది కాబట్టి మరి గసాబా ఎంత అవుతుంది? 2 అవుతుంది. గసాబా ఎంత? 2. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవైనా 2 వరుస సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు ఆ సంఖ్యల యొక్క గసాబా ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఏవైనా 2 వరుస బేసి సంఖ్యలు తీసుకున్నాము అనుకోండి, 2 వరుస బేసి సంఖ్యలు తీసుకుంటే
మరి వాటి యొక్క గసాబా ఏమవుతుంది నీ ఇష్టం బేస్ సంఖ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ 17 తీసుకున్నాను అనుకో, తర్వాత 19 తీసుకోవాలి, ఎందుకంటే 17 తర్వాత వచ్చేటువంటి బేస్ సంఖ్య 19 కాబట్టి. ఇప్పుడు 17, 19 ఏ సంఖ్య చేయని కామన్ గా డివిజిబుల్ అవుతాయా? 17, 19 1 తో తప్ప ఇంకా ఏ ఇతర సంఖ్యలు చే పోవు చూడండి, పోవు. కాబట్టి మరి ఈ సంఖ్యల యొక్క గసాబా మనకి ఏమవుతుంది? 1 అవుతుంది. లైక్ ఇంకోటి 120, 121 బేస్ సంఖ్యలు కాబట్టి నెక్స్ట్ టైం వస్తుంది 123 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు సంఖ్యలు మనం అబ్జర్వ్ చేసామనుకోండి, 1తో తప్ప ఏ ఇతర సంఖ్యలు చే కామన్ గా డివిజిబుల్ కావు కాబట్టి ఈ రెండు సంఖ్యల యొక్క గసాబా మనకి ఏమవుతుంది అంటే 1 అవుతుంది. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఏవైనా రెండు వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క గసాబా ఏమవుతుంది? 1 అవుతుంది. ఏవైనా రెండు వరుస సరి సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క గసాబా ఏమవుతుంది? 2 అవుతుంది. ఏవైనా రెండు వరుస బేస్ సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క గసాబా ఏమవుతుంది? 1 అవుతుంది.